అందరికీ నమస్కారం. నా పేరు ప్రమీల. నేను విశ్వజ్యోతి జూనియర్ కళాశాల టెక్కలి ప్రిన్సిపల్ అండి. అయితే ఈ మధ్య నా కళాశాలలో ఒక అవాస్తవిక వార్తలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వార్తలన్నీ అవాస్తవాలని ఆల్రెడీ ఆర్ఐఓ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, ఆఖరికి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా అవాస్తవాలను రుజువు చేశారు. అయితే కొంతమంది నేను కళాశాలలో లేని సమయంలో కళాశాలలో ఎంటర్ అయ్యి నా అనుమతి లేకుండా మా కళాశాల ఉపాధ్యాయునిపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగిందండి. ఇది ఎంతవరకు సమంజసమో ఒక విద్యార్థి నాయకులు అయ్యుండి అది ఇంకా మా కళాశాల అభివృద్ధిని, కీర్తిని, ప్రతిష్టని భంగం కలిగించడానికి మాత్రమే ఈ విధంగా అందరూ ప్రయత్నిస్తున్నారు. అయితే నేను ముఖ్యంగా తెలియజేయవలసింది, నా మీద నమ్మకంతో విశ్వజ్యోతి కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులకు నేను తెలియజేసుకుంటున్నానండి. మీరందరూ కూడా నా మీద నమ్మకంతో మీ పిల్లలు నా దగ్గర పెట్టారు. అదే నమ్మకంతో నేను పిల్లలందరినీ కూడా చూసుకునే బాధ్యత, వాళ్ళ భవిష్యత్తు కానీ, వాళ్ళ రక్షణ కానీ, వాళ్ళ క్రమశిక్షణ కానీ బాధ్యత అంతా కూడా నాదేనండి. ఆల్రెడీ ఈ విషయంపై చాలా మంది మీడియా సోదరులు అందరూ కూడాను ఎంక్వైరీ చేశారు. ఇది అవాస్తవం అని తెలుసుకున్నారు. ఆర్ఐఓ గారు ఎంక్వైరీకి వచ్చారు. 3-man కమిటీ జరిగిందండి. అందులో కూడా అవాస్తవం అని తేలిందండి. అదే కూడా ఆర్డీఓ గారి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. అది కూడా అవాస్తవం అని తేలింది. అయితే ఇన్ని రకాలుగా కూడా ఇక్కడ ఏ రకమైన ఇది జరగలేదు అని తెలిసినా కూడా కొంతమంది విద్యార్థి సంఘాలు మా మీద ఎందుకు ఇలా టార్గెట్ చేసి మరీ ఇచ్చేస్తున్నారు. అయితే ఈ విషయంలో నాకు మన విశ్వజ్యోతి కళాశాల తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది చాలా నాకు ఇది కల్పించిందండి. అయితే వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండడం వలన ఈరోజు నేను దీని నుంచి బయటపడగలిగాను. అయితే దయచేసి ఎవరికి ఇంకేమైనా ఆరోపణలు తెలిసినట్టయితే దయచేసి నేరుగా విశ్వజ్యోతి కళాశాల యాజమాన్యాన్ని కలిసి దాన్ని నివృత్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇంకెవరు కూడా, అయితే గోవిందరావు గారు సార్ ఉండే టైం నుంచి కూడాను ఈ కళాశాల అంటేనే ఒక బ్రాండ్ అండి. క్రమశిక్షణకి, విద్యకి, విద్యా ప్రమాణాలు, విలువైన విద్యా ప్రమాణాలు, నైతిక విలువలతో కూడిన కళాశాల ఇది. అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఇక్కడి నుంచే చదివి వెళ్ళి చాలా మంచి పొజిషన్లో ఇదయ్యారు. ఇలాంటి కళాశాలపై ఈ రకమైన అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలా ఎవరు కూడా చేయకండి. ఇది నా మనవి. నాకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులందరికీ కూడాను, మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఆ విద్యార్థి సంఘాల మీద అయితే నేను చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. బట్ దీనివల్ల అమ్మాయిలు బయటికి లాగితే అది నా విద్యా ప్రమాణానికి ఇది కాదు సార్. అవేవి నిజం కాదు అని వాళ్ళ పేరెంట్సే మనకి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. విద్యార్థి సంఘాలు వచ్చి ఫ్యాకల్టీని కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. అయితే ఈ రకంగా చేయడం అనేది అవాస్తవం. వాళ్ళ యొక్క తల్లిదండ్రులే, ఆ వీడియో కూడా ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి సార్, అవి మీకు పంపిస్తాను నేను ఆ వీడియోలు కూడాను. అయితే అవి అవాస్తవం అని ఆ పేరెంటు, ఆ తల్లి, ఆర్డీఓ గారు ఎంక్వైరీకి మేమే వెళ్ళాం సార్. అదంతా అవాస్తవం. ఇక్కడికి రాలేదు. ఆర్ఐఓ గారు వచ్చారు, సపరేట్గా కూడా మాట్లాడారు సార్. మాట్లాడిన తర్వాత వాళ్ళకి మందలించారు ఎస్ఎఫ్ఐ నాయకుల్ని. మీరు ఒక విద్యార్థి సంఘాలై ఉండి ఆడపిల్లలను రోడ్ల మీదకి వెలిగించి మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, ఇవన్నీ వాళ్ళని మందలించి నన్ను పిలిచి, అమ్మ ఇదేం కాదు అని. అయితే సార్ నేను ఎంత లాస్ అయిపోయాను, నా పేరు పోయింది, నా ప్రతిష్ట పోయింది, నా కాలేజీ పేరు పోయింది ఏంటి అని అంటే, ఇవేమీ ఇది కాదమ్మా, నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు, నువ్వు రక్షణ కల్పించినంత వరకు పేరెంట్స్ పిల్లల్ని నీ దగ్గర పెడతారు, దానికి మీరేమి ఇబ్బంది పడకండి, వెళ్ళండి అనే విధంగా నాకు చెప్పడం జరిగింది. అయితే రావట్లేదు సార్ కాలేజీకి. ఎందుకు అంటే అతను చాలా మంచి వ్యక్తి సార్. అంటే నిజంగా ఆరోపణలు ఉన్నాయనుకోండి సార్, ఇచ్చేసేసేవాళ్ళం. అయితే అతనే కాలేజీకి రావట్లేదు. ఎందుకు అంటే నేను నా కన్న పిల్లల్లాగా చూసుకున్నాను ఈ పిల్లలందరినీ కూడాను. వీళ్ళు ఈ రకంగా నా మీద ఆరోపణలు చేయడం వల్ల అతను తీసుకోలేకపోతున్నారు. ఆయన ఒక్కరి మీదే అంటే ఇది ప్రీ ప్లాన్డ్ సార్. అంటే అతను ఈ కళాశాలలో మెయిన్ రోల్ సార్. నేను మెయిన్, నాకు రైట్ హ్యాండ్ లాంటి వాళ్ళు అతను. అతన్ని ఈ కాలేజీ నుంచి అడ్మిషన్స్ అతని వల్లనే ఇక్కడ ఇదవుతాయి సార్. మెయిన్ రోల్ అడ్మిషన్ కాదు సార్. ఏదైనా సరే రాజా సార్ అంటే మెయిన్ రోల్ కాలేజీలో. మీరు ఇప్పుడు వెళ్ళి
పిల్లల్ని అడగండి, చెప్తారు. అయితే ఈ మెయిన్ రోల్ని పక్కన పెట్టేస్తే ఈ కాలేజీని మనం ఇచ్చేయించవచ్చు అనే ఉద్దేశంతో మిగతా వాళ్ళు కూడా మా మీద ఆరోపణలు చేస్తున్నారు.